త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుంది. ఏదైనా మనం కావాలనుకుంటే త్యాగం కాదు, అక్కర్లేదనుకుంటే త్యాగం కాదు. మనం మనకు అవసరం ఉన్నదాన్ని వదిలివేయటం త్యాగం కాదు. ఇతరులకి మనకు అవసరం ఉన్న ఇతరుల కోసం సమర్పించడం త్యాగం. త్యాగం వల్లనే ఎంతోమంది ప్రసిద్ధి పొందారు. మనం కోరుకున్న దానిని ఇతరుల కోసం సమర్పించడం త్యాగం. త్యాగం అన్నది మన సంస్కృతిలో ఎంతో చోటు చేసుకుని ఉంది. మహానుభావులంతా త్యాగాల వల్లనే దేవుళ్ళు అయ్యారు. కర్ణుడు, రంతిదేవుడు, శివ చక్రవర్తి ఇత్యాదులు అందరూ, ప్రైక్షుడు, వీళ్ళంతా త్యాగంతోనే మన చరిత్రలో వీరికి ఎంతో చోటు ఉంది. పూర్వం నుంచి భూమి పుట్టినగా నుంచి త్యాగం ఉంది. అలాంటి పవిత్ర భూమి మనది. ఎంతోమంది చరిత్రలో ఈ త్యాగం మనకి తెలుస్తూనే ఉంటుంది. అనేక కథల రూపంలో అయితేనేమి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి త్యాగమూర్తుల కథలు. మనలో కూడా ఎంతో అంతో త్యాగబుద్ధి ఉండాలి. మనం వదిలేస్తే త్యాగం అవదు. ఇతరులకు అవసరం వచ్చినప్పుడు మనకి ఎంత అవసరం ఉన్నా వారికి సమర్పించడం త్యాగం. అలాగే మనం కావాలనుకుంటే కోరిక అవుతుంది, వదిలేస్తే త్యాగం అవుతుంది. దీనివల్ల మనలో సహనం, శాంతి, ఈ ప్రేమ, వీటి వల్ల మనం ఎంతో శక్తివంతులు అవుతాం. మనలో ఎంతో మార్పు వస్తాయి. మనసు ఎంతో విశాలమవుతుంది. దీంతో మనం ఎంతో మంచి పనులు చేయగలుగుతాం. త్యాగం ఇలాంటివన్నీ మన అనుభవంలోకి వస్తాయి. అప్పుడు మనం ప్రజల్లో శాంతిని, వారి యందు మనకి ఈ ప్రేమని, వీటన్నిటిని మనం పెంపొందించడానికి వీలవుతుంది. త్యాగం ఉన్న చోట, ప్రేమ ఉన్న చోట చాలా మానవతా విలువలు పెరుగుతాయి, శక్తి పెరుగుతుంది. ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ ఎంతో ప్రయోజనంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంతో ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే మరి రంతిదేవుడు ఆకలితో ఉన్న వారికి తాను తినటానికి, నోటికి పెట్టుకోవడానికి సిద్ధపడి ఉన్న ఆహారాన్ని వారికి తిండి ఉండదు. ఆ పరిస్థితుల్లో తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక ఆకలితో ఉన్నవాడు వచ్చి అడుగుతాడు అనమాట. ఆయన అప్పుడు ఏమంటాడు, తప్పకుండా మీరు దీనిని, కొంచెమే అన్నం ఉంది, కొంచెమే నీరు ఉంది, దీనినే మీరు తిని మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని ప్రార్థించి ఆహారాన్ని తినిపిస్తాడు. అది త్యాగం అనిపించుకుంటుంది. అలాంటి త్యాగదనులు మన భూమిపైన చాలామంది జన్మించారు. అలాంటి త్యాగం మనది. మనం కూడా మనకున్న వాటిని మనకి త్యాగం చేయటం, అదే మనకు కూడా వస్తుంది. త్యాగమే మనకు కూడా వస్తుంది. దానివల్లే మనకి ఆనందం లభిస్తుంది. చిన్న చిన్న ఆనందాలని పొందవచ్చు త్యాగం వల్ల. చిన్నది ఏదైనా త్యాగం చేసి ఇతరులకు ఇస్తే ఎంతో ఆనందం పొందుతాం. అలాగే మనం ఇతరులకి ఈ త్యాగమూర్తుల గురించి కథల ద్వారా కానీ, మన పిల్లలకి ఇంట్లో కానీ ఇవన్నీ మనం నేర్పిస్తే వారిలో కొంచెం బీజాలు పడి అలాంటి భావాలు పెరుగుతాయి. స్వార్థం నేర్పేమనుకోండి, స్వార్థం వల్ల ఏమవుతుంది, మా భావాలన్నీ కుచించుకుపోతాయి. స్వార్థం, ప్రతిదీ నాకే కావాలి, నాదే అని దాచిపెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఇవ్వటం ఉండదు. దాచుకుంటే త్యాగం ఎలా అవుతుంది? ఇవ్వటమే త్యాగం. ఆ ఇచ్చే బుద్ధి ఉండాలన్నమాట. అవన్నీ మనం మనలో కూడా పెంపొందించుకుని ఉండాలి. ఇలాంటి భిన్నత్వంలోనే ఒక ఏకత్వం ఉందని ఎరుక కలిగి మనం ఉండటమే జ్ఞానం. జ్ఞానానికి కూడా ఇదే మూలం. కాబట్టి మనం ఇలాంటి భరతఖండంలో ఇలాంటి త్యాగభూమిలోనే మనం జన్మించాం. మనలో ఇది సహజంగా మనలో అంతర్లీనమై ఉంది ఈ త్యాగం. దాన్ని మనం వెలికి తీసి మనం త్యాగమూర్తులుగా ఎంతో అంత మనం ఆనందాన్ని పొందుదాం.